సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం హృదయాన్ని కదిలించే భయానక కథల్ని చూడండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సిస్టర్ ఎరిన్ వాలెక్ని ఎలా ఓడించాలని ఆ నన్ దగ్గర అడిగింది. అందుకు ఆ నన్ చెప్పింది, యేసుక్రీస్తు రక్తంతోనే తన్ని అంతం చేయగలమని చెప్పింది. ఆయన రక్తం ఒక యాంటిక్ రెలిక్లో సురక్షితంగా ఉంది. ఆ రెలిక్ని ఒకే ఒక తాళంతోనే మనం తెరవగలుగుతాం. ఆ నన్ చాలా భయంతో సిస్టర్ ఎరిన్ దగ్గర ఆ తాళాన్ని ఇచ్చింది. సిస్టర్ ఎరిన్ చేతికి ఆ తాళం రాగానే తనలో నెగటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యింది. ఏదో ఒక విచిత్రమైన ఫీలింగ్ కలిగింది. తన కంటి ముందు ఒక కాఫిన్ విజన్ వచ్చింది. ప్రీస్ట్ ఏదో ప్రమాదంలో ఉన్నట్టు తనకి తెలిసింది. ఆయన్ని కాపాడడం కోసం పరిగెత్తింది. తన విజన్ సహాయంతో ఆ కాఫిన్ దగ్గరికి చేరుకుంది. ఆ కాఫిన్ లోపల చాలా పాములు ఉన్నాయి. అవి ప్రీస్ట్ని లోపల నుంచి లాగుతున్నాయి. కానీ ఎరిన్ ప్రీస్ట్ని ఎలాగోలా బయటికి తీసుకొచ్చేసింది. ప్రీస్ట్ బయటికి రాగానే సిస్టర్ ఎరిన్ చూసింది, అన్ని పాముల మధ్య వాలెక్ పడుకునుంది. ఆమె ప్రీస్ట్ని బయటికి వెళ్లకుండా చేసింది. సిస్టర్ దాని గురించి ఆలోచించడానికి ముందే వాలెక్ అక్కడి నుంచి మాయమైపోయింది. సిస్టర్ ఎరిన్ ప్రీస్ట్ దగ్గర ఆ తాళం ఇచ్చి వాలెక్ని ఎలా అంతం చేయాలని డీటెయిల్డ్గా చెప్పింది. నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసిందని ప్రీస్ట్ అడిగారు. సిస్టర్ ఎరిన్ చెప్పింది, యాబీ కాటా మానస్ట్రీలో ఉన్న ఒక నన్ నాకిదంతా చెప్పిందని అంది. కానీ ఈ కాటా మానస్ట్రీలో ఎవరు ప్రాణాలతో లేరని ప్రీస్ట్ చెప్పారు. అది పూర్తిగా శిథిలమైపోయిందని చెప్పారు. సిస్టర్ ఎరిన్ ఈ విషయం వినగానే షాక్ అయిపోయింది. అయితే ఈ తాళం తనకి ఎవరైతే అందించారో అది కూడా ఒక ఆత్మనే. వాలెక్ని అంతం చేయడం కోసం సహాయం చేసినట్టుంది. ప్రీస్ట్ ఆ తాళం సహాయంతో కొన్ని మంత్రాలు చదివారు. అందులో యాంటిక్ రెలిక్ ఎక్కడుందో ఆయనకి తెలిసింది. అందులోనే యేసుక్రీస్తు రక్తం ఉంది. ప్రీస్ట్ సిస్టర్ ఎరిన్ దగ్గర చెప్పారు, ఈరోజు మనం బలి ఇవ్వాల్సిందే, లేదంటే ఈ ప్రపంచంలో ఎవరూ ప్రాణాలతో ఉండరు. వాలెక్ వాళ్ల కోసం అక్కడే ఎదురు చూస్తోంది. వాళ్ళు లోపలికి వెళ్లగానే వాలెక్ ప్రీస్ట్ని పట్టుకుంది. సిస్టర్ ఎరిన్ ఆయన చేతిలోన్న తాళం తీసుకుని తన విజన్ సహాయంతో ఆ యాంటిక్ రెలిక్ని కనిపెట్టేసింది. ఆ ప్రీస్ట్ మంత్రాలు చదువుతూనే ఉన్నారు, కానీ వాలెక్ మీద ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఆఖరికి ఆవిడ ప్రీస్ట్ని చాలా దారుణంగా చంపేసింది. ఇప్పుడు ఆత్మ సిస్టర్ ఎరిన్ దగ్గరికి వస్తోంది. కానీ సిస్టర్ ఎరిన్ ఆ రెలిక్ ఎక్కడుందో కనిపెట్టేసింది. వాలెక్ సిస్టర్ ఎరిన్ మెడ పట్టుకుంది. కానీ సిస్టర్ ఎరిన్ తొందరగా యేసుక్రీస్తు రక్తాన్ని వాలెక్ మీద విసిరేసింది. కొద్దిసేపటికి వాలెక్ పూర్తిగా కాలిపోయింది. తను గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి మాయమైపోయింది. సిస్టర్ ఎరిన్ నేల మీదకి పడింది. మొత్తానికి తను వాలెక్ని చంపేసి సాధించింది. ఫ్రెండ్స్, మన హారర్ స్టోరీస్ ఇప్పుడు ఆడిబుల్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మన స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ కి రాకముందే మీరు వినొచ్చు. ఇప్పుడే ఆడిబుల్ యాప్ కి వెళ్ళి మా ఆడిబుల్ షోని చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ కేఎం తెలుగు హారర్ టేల్స్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.